హాయ్ అండి. వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ కుమారునండి. ఈరోజైతే మన ఛానల్‌లో పచ్చి రొయ్యలు తీసుకొచ్చారండి మార్కెట్ నుంచి. రొయ్యలన్నీ కూడా క్లీన్ చేసేసారు. అలాగే దాని మీద మేత ఉంటదండి ఎన్ను మీద. అది కూడా క్లీన్ చేసి తీసుకొచ్చారు. మనం ఇప్పుడు నీట్‌గా కడిగేసుకుందాం. ఈ రొయ్యలొచ్చి 5 కేజీలండి రొయ్యలు. చెరువు రొయ్యలనమాట. మనం కడిగేసుకున్నాం కదండీ! పక్కన పెట్టుకుందాం. కట్టెల పొయ్యి మీద రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పొయ్యి మీద మనం రొయ్యలు వేపుకుంటే పసుపు వేసుకున్నప్పుడు సరిపడగా మనం అలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిపోయింది. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. నేనైతే ఒక 2 కేజీల రొయ్యలు తీసుకొని ఫ్రై చేస్తున్నానండి. మిగతా రొయ్యలు అయితే మనం క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఈ రొయ్యలో వాటర్ అంతా పోయే వరకు మనం ఈ రొయ్యలు ఆ పొయ్యి మీద మనం మగ్గించుకోవాలండి. చూసారా వాటర్ దగ్గరికి అయిపోయింది కదా. అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు పండేయండి. ఇవన్నీ పేస్ట్ కింద పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాం. సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడే. అలాగే ఒక పెద్ద స్పూన్ కారం కూడా వేసుకున్నాం. ఒక స్పూన్ కూడా వేసానండి. అంటే ఒక స్పూను స్పూన్ కూడా వేసాను కారం. మనకి రొయ్యల్లోనూ నీసు కదండి. రొయ్యలు మనకి ఎప్పుడైనా సరే నీసు కూరలోను చేపలు కానీ మటన్ కానీ చికెన్ ఎక్కువ కారం వేసుకుంటే కారంగా ఉండదండి కూర. అలా అని అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మీరు కూడా అలాగే అనుకుంటారా? ఒక స్పూను గరం మసాలా పొడి అండి. మనకి రొయ్యల్లో వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు ఆయిల్ అయితే పైకి వచ్చింది చూసారా. ఆయిల్ కనిపిస్తుంది కదండి. ఆల్మోస్ట్ కూర దగ్గరికి అవుతుంది. మనం ఇంకేం వేయక్కర్లేదండి. దీన్నే రొయ్యలు ఫ్రై అంటారు. మేమైతే ఎలా వండుకుంటాం. మీరు లాస్ట్ అండి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై. మా చెట్టు పచ్చిమిరపకాయలండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది కదండి కరివేపాకు. ఫ్రై అయిపోయినాయి కదండి. చూసారా మనకు మొత్తం ఆయిల్ కనిపిస్తుంది కదండి. మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు వేసుకున్నాం. మనం అలా కలుపుతూ ఉండాలండి. మళ్ళీ కింద అడుగంటుతుంది కదా. అందుకనేసి నేను గరిటెతో అలా కలుపుతూ ఉంటున్నాను అనమాట. అడిగంటే అనుకోండి రొయ్యలు మాడిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి రొయ్యలు ఫ్రై ఇలా చేసుకుంటే. మనకి 2 రోజులు 3 రోజులు నిలవ ఉంటుంది కూడా ఈ ఫ్రై. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి లాస్ట్ ఎందుకు వేసానంటే తిన్నాక చాలా బాగుంటుందండి ఫ్రై. మనం బిర్యానీ వండుకుంటే ఆ బిర్యానీలో కూడా వేసుకుంటే చాలా, ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది అనమాట. బిర్యానీ మనం రొయ్యలు బిర్యానీ అనుకుంటాం అనమాట. అలా ఉంటుంది. చాలా సింపుల్గా నేనైతే రొయ్యలు ఫ్రై అయితే చేశానండి. అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం.
చూసారా పచ్చిమిర్చి ఎంత పచ్చగా ఎలా కనిపిస్తున్నాయో, చాలా మంచిదండి. మనం ఫస్ట్ వేసుకున్న దానికంటే లాస్ట్ ఇలా మధ్యలో రైలు ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి వేసుకుంటే మనం తినేటప్పుడు పచ్చిమిరపకాయలు నోట్లో పడతాయి కదండీ పళ్ళు కింద. పచ్చి పచ్చిగా చాలా ఇష్టం అండి నాకైతే. ఇలా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. డ్రై అయితే ఎలాగా ఉడికిందో లేదో లాంచ్ చూపిస్తాను చూసేయండి.